వ్యవస్థ దీనివల్ల పేదలకు సంబంధించిన అభ్యున్నతి. కానీ ఇప్పటికీ కూడా అతిపెద్ద డిస్పారిటీ ఉంది. ప్రభుత్వం చెప్తున్నటువంటిది బలవంతపు వృద్ధుడు. ఎందుకు అంటే నువ్వు ఆసుపత్రిలో ఆపరేషన్ చెయ్యకపోతే అది ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్న ఒక దారుణమైనటువంటి క్రైమ్ అంట నేను. అంటే ఒక బిడ్డల యొక్క భావి భారత భవిష్యత్తు, ఆ యొక్క బిడ్డ భవిష్యత్తుని నీ అంతట నువ్వు తీసుకెళ్ళి ఆ కుటుంబానికి నెత్తిన భారంగా చేస్తున్నావు. ఇప్పుడు నేను మ్యారేజ్ అయిన తర్వాత బిడ్డ కనడానికి ఫస్ట్ సాధారణంగా పెళ్ళవగానే ముందు వచ్చే గొడవ ఏంటంటే ఏడాది తిరిగేలోపు ఏంటి నీళ్ళు వసుకుందా ఆవిడ మనల్ని అడుగుతారు, లేకపోతే అమ్మాయిని అడుగుతారు, లేదంటే ఒక అనుమానం చూడడం ఏం చేస్తారు. ఒక 5 ఏళ్ల తర్వాత అయితే కనుక అప్పుడే పుట్టిన బిడ్డల్ని ఎత్తుకోవడానికి కూడా ఒప్పుకోరు. ఎందుకని వీళ్ళకి ఇదనేసి దురదృష్టవంతులు, ఈ దురదృష్టం మనకెందుకు అనేటువంటి. ఇది సమాజంలో ఉన్నటువంటి ఈ నెగిటివిటీని మార్చేటటువంటి ప్రయత్నం మనం చాలా ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ ఆ ఫస్ట్ కాన్పు వరకు ఓకే ఉంటది. రెండవదికి వచ్చేటప్పటికి గ్యాప్ పెట్టుకోవాలని ఎంత ట్రై చేసినా ఇబ్బంది పడ్డాం మేము. దానికి బోల్డ్ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే వ్యక్తిగతంగా నేను అబ్జర్వ్ చేసి ఎందుకు గ్యాప్ కావాలనుకుంటున్నాం, నేను చదివించగలనా లేదా, నాకు వచ్చే జీతం ఎంత, నేను స్కూల్కి ఎంత ఖర్చు అవుతుంది. నేను ఇంకా అప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళకి లెక్కేసా, ప్రైవేట్ స్కూల్ కూడా లెక్కేయలేదు. వాళ్ళు చూస్తుంటే ప్రైవేట్ స్కూల్ తప్పి గవర్నమెంట్ స్కూల్లో బిడ్డను చదివిస్తే వాళ్ళు అసమర్థుల కింద సమాజం చూస్తుంది. మన బిడ్డని గవర్నమెంట్ మీ పిల్లలు దేంట్లో చదువుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెలకు ఒక 50,000